నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తను చూస్తే కనుక సంక్షేమానికి గ్యారంటీ బడ్జెట్ 2025-26 మొత్తం అంచనా 3,04,965 కోట్ల రూపాయలు. 6 గ్యారంటీలు వెల్ఫేర్ స్కీమ్స్ కు 1,00,000 కోట్లకు పైగానే కేటాయింపు. ఎస్సీ సంక్షేమం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట. వ్యవసాయం పంచాయతీరాజ్ శాఖలకు సైతం, విద్యాశాఖ నీటిపారుదల శాఖకు భారీగా నిధులు. వాస్తవిక అంచనాలతో బడ్జెట్ రూపకల్పన. పెరిగిన గ్రాంటింగ్ ఎయిడ్. అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ 3 అంశాలతో తెలంగాణ నమూనా. తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో ముందుకు. సుస్థిర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ 2050. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. సో నిన్న ఎట్టకేలకు అసెంబ్లీలో అయితే కనుక 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్ల రూపాయలతో అయితే కనుక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ 2050 ఏదైతే ఉందో ఆ నినాదంతో అయితే కనుక ముందుకెళ్తున్నారు. అప్పటికి సుస్థిర అభివృద్ధి అంటే అభివృద్ధి చెందుతూ ఉంది. ఏవైతే ప్రాజెక్టులు అమల్లో అవుతూ ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసి సుస్థిర అభివృద్ధిని సాధించే దిశగా తెలంగాణ రైజింగ్ 2050 పేరుతో అయితే కనుక ముందడుగు వేస్తున్నారు. దీనికోసం ఒక మెగా మాస్టర్ ప్లాన్ ని కూడా రూపొందించి ఆ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కనుక అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఇక మన శాసన మండలిలో అయితే కనుక శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓవరాల్ గా చూస్తే కనుక 6 గ్యారంటీలకు అలాగే ఎస్సీ సంక్షేమానికి అధికంగా బడ్జెట్ అయితే కనుక కేటాయించారు అన్నది మనకి ఈ బడ్జెట్ లో స్పష్టంగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే అంటే రెవెన్యూ వసూళ్లు మూలధనం కానీ ఇవి రెవెన్యూ వ్యయం ఎలా ఉంది అన్నది చూస్తే కనుక రెవెన్యూ వసూళ్లు 2,29,720.62 కోట్లు. రెవెన్యూ వ్యయం 2,26,982.29 కోట్లు. ఇక మూలధన వ్యయం 36,504.45 కోట్లు. రెవెన్యూ మిగులు 2,738.33 కోట్లు. ఇక ద్రవ్యలోటు 54,009.74 కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక 6 గ్యారంటీలకు అయితే కనుక 56,084 కోట్ల రూపాయలను అయితే కనుక కేటాయించారు. ఇక తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు ఉందని చెప్తున్నారు. జీడిపిలో రంగారెడ్డి టాప్ లో ఉంటే ములుగు లాస్ట్ లో ఉంది అని చెప్తున్నారు అంటే తలసరి ఆదాయంలో. ఇక నిరుద్యోగ రేటు కూడా తెలంగాణ రాష్ట్రంలో 5.1% ఉంది. అంటే గతంతో పోలిస్తే కొంత తగ్గింది నిరుద్యోగ సమస్య అయితే కనుక అని గతంలో కూడా చెప్పారు. ఇక తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కూడా పురోగతి కనిపిస్తోంది. సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ సర్వేలో ఈ విషయాల్ని వెల్లడించారు అని చెప్పేసి ప్రధానంగా ఒక వార్త ఇచ్చారు. ఇక ఏదైతే నిన్న ప్రతిష్టాత్మకంగా అంటే తెలంగాణ రైజింగ్ 2050 నినాదంతో అప్పటికి సుస్థిర అభివృద్ధి సాధించాలి అని చెప్పేసి ఇంకా అలాగే ప్రజలకు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో అవి అలాగే ఎస్సీ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇంకా అన్ని రంగాలకి కూడా ఏ రంగాన్ని తక్కువ చేయకుండా అన్ని రంగాలకు కేటాయింపులు ఉండేలాగా చేశామని చెప్పేసి నిన్న అసెంబ్లీలో అయితే కనుక చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓవరాల్ గా తెలంగాణ అభివృద్ధి ముఖ్యము. ముఖ్యంగా వీళ్ళు 3 పాయింట్లు చెప్పారు: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన. ఈ 3 అంశాలతోనే తెలంగాణ నమూనా ఉంటుంది, ముందుకెళ్తుంది అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే అన్ని రంగాలకి కూడా కేటాయింపులు జరిపాము అని చెప్పేసి చెప్పారు. ఇక ఈ బడ్జెట్ పైన అయితే కనుక ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ అయితే కనుక 6 గ్యారంటీలు గోవిందా, రాష్ట్రంలో పేదలు, ఆడబిడ్డలు, రైతులు రాష్ట్ర బడ్జెట్ పట్ల ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ బట్టి విక్రమార్క గంటన్నర సుదీర్ఘ ఉపన్యాసం తర్వాత 6 గ్యారెంటీలు గోవిందా అని అర్థమైంది. తెలంగాణ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమానికి పెనుముప్పులా ఉన్న 40% కమిషన్ కాంగ్రెస్ బడ్జెట్ ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. పీఆర్సీ పెండింగ్ డిఏల గురించి ప్రస్తావన కరువు అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక అసంతృప్తి వ్యక్తం చేశారు. వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అయితే కనుక 6 గ్యారెంటీల అమలుకి సంబంధించి అయితే కనుక అంత ఏమీ లేదు బడ్జెట్ ఎక్కువగా అన్నట్టు కేటీఆర్ మాటల్లో అర్థమవుతోంది. ఇక 6 గ్యారెంటీలు గోవిందా అని అర్థమైపోయింది బడ్జెట్ తో అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈ బడ్జెట్ కోసం రాష్ట్రంలో అయితే కనుక రైతులు, మహిళలు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వాళ్ళ ఏదైతే ఎదురు చూశారో దాని తగ్గట్టు బడ్జెట్ లేదు అన్నది కేటీఆర్ చెప్తున్న మాట అయితే కనుక. ఇక అలాగే పిఆర్సీ పెండింగ్ లో ఉన్న డిఏల గురించి కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక దీనిపైన కాంగ్రెస్ పిసిసి గౌడ్
గౌడ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. ముఖ్యంగా రైతులు, మహిళలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ రూపొందించారు. బడుగు బలహీన వర్గాలకు సర్కార్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఈ బడ్జెట్ నిదర్శనం అని చెప్పేసి పిసిసి చీఫ్ అయితే కనుక చెప్పారు. దీనికి విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు అయితే కనుక ఉన్నాయి. ఇక మరో పార్టీ బీజేపీ నుంచి బండి సంజయ్ అయితే కనుక ఓం బూమ్ బుష్ 6 గ్యారంటీలను పాతరేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉన్నది, అంతా అబద్ధాలు, అంకెల గారడి, ఓం బూమ్ బుష్ అంటూ మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. బడ్జెట్ కేటాయింపులు కాంగ్రెస్ తిరోగమన పాలనకు నిలువుటద్దం, కోతలు కోయడంలో బీఆర్ఎస్ ను మించిపోయిన కాంగ్రెస్ అని చెప్పేసి బండి సంజయ్ అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో వాటికి పాతరేసేలాగా ఈ బడ్జెట్ ఉంది, ఒక మాయ చేసేలాగా ఈ బడ్జెట్ అయితే కనుక ఉంది అని చెప్పేసి బండి సంజయ్ బడ్జెట్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు టులెట్ బోర్డు ఏర్పాటు చేసిన గజ్వేల్ బీజేపీ నాయకులు చేత కాకుంటే రాజీనామా చేయాలని నిరసన. మా ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటలేదు, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్ పిఎస్ లో ఫిర్యాదు. సో కేసీఆర్ గెలిచిన తర్వాత తన నియోజకవర్గాన్ని పర్యటించడం కానీ లేదా అసెంబ్లీకి రావడం కానీ ప్రజా సమస్యల పైన గలమెత్తి మాట్లాడడం కానీ ఇలాంటివి అయితే కనుక చాలా చాలా అరుదుగా చేశారు. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత చర్చలకి రాలేదు, ఏమీ రాలేదు. అసెంబ్లీ సెషన్స్ కి ఇంతకు ముందు కూడా అటెండ్ అయింది లేదు. పోనీ అలాగని తన నియోజకవర్గంలో తిరుగుతూ తన నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకుంటున్నాడా, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, మీకు అందిస్తోందా అన్ని, లేదా మీకు చెప్పిన హామీలను నిలబెట్టుకుంటోందా లేదా, ఇలాంటి వాటిపైన, లేదా రైతుల గురించి ఇలాంటివి ఏమీ కూడా చెయ్యట్లేదు. ఫామ్ హౌస్ కే అంకితం అయిపోయారు. ఫామ్ హౌస్ నుంచి ఒక రోజేమో హడావిడిగా వచ్చేసి నేను కొడితే మామూలుగా ఉండదు, ఇన్ని రోజులు మీ పాలనే అబ్జర్వ్ చేశాను, మీ పాలన అస్సలు బాగలేదు, ఇక నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. సో అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇంకా కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్ ని వదిలి ఫామ్ లోకి వస్తున్నాడు అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అదంతా కూడా ఉత్తుత్తిది అని తర్వాత అర్థమైపోయింది. ఆ తర్వాత కూడా చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్ కి వచ్చినప్పుడు, తెలంగాణ భవన్ కి వచ్చినప్పుడు అప్పుడు కూడా శ్రేణుల్లో అయితే కనుక బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం నెలకొంది. అది కూడా ఒక 2 రోజులకే పరిమితం అయిపోయింది అనమాట. అప్పుడప్పుడు వచ్చి అలా దిశానిర్దేశం చేసి ఆ రోజు వెళ్ళిపోయారు. తర్వాత ఒక రోజు మాట్లాడేసి ఆ రోజు దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయారు బయట, అంటే మామూలుగా నేతలతో భేటీ అయ్యి ఆఫీస్లో, అంతే. ప్రజల్ని పట్టించుకోవట్లేదు, వాళ్ళ సమస్యల్ని పట్టించుకోవట్లేదు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఈ 3 పెట్టుకొని, ఈ 3 స్థానాలు ఆయన పెట్టుకొని అలా ఉండడం, అందులో సీనియర్ రాజకీయ నాయకుడు అంతా ఉండి కూడా కేసీఆర్ గారు ఎందుకు ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు? ఒకప్పుడు ఒక వార్తా కథనం కూడా వచ్చింది, అంటే నన్ను ఓడించారు కదా ప్రజలు, నన్ను ఓడించినందుకు వాళ్ళ సమస్యల్ని నేనెందుకు పట్టించుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక వార్తాపత్రిక అయితే వార్త ప్రచురించింది. మరి అది ఎంతవరకు నిజమో అది వాళ్ళకే తెలియాలి. కానీ మరి ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ ప్రజల ముందుకి రాకోకుండా అలాగే ఉండిపోతే దాని వెనకాల అర్థం ఏంటి? అంటే ప్రజాపాలన నచ్చట్లేదా, లేకపోతే నిజంగానే ఆ వార్తా కథనం ఏదైతే ఉందో అది నిజమా? ప్రజలు మిమ్మల్ని ఓడించారు కాబట్టి ప్రజల మీద కోపంతో మీరు రావట్లేదని. ఏది ఏమైనా కూడా మీరు ఒక 3 పదవులు మీ చేతిలో ఉన్నాయి, అయినప్పటికీ మీరు బయటకి రాకోకుండా ఫామ్ హౌస్ కో లేకపోతే ఇంకొకటికో పరిమితం అయిపోయి ఉండేసి ఏమి పట్టించుకోకపోతే రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుంది? ఇప్పుడు అధికార పార్టీ చేస్తోంది, అవి కరెక్టా కాదా అని చెప్పడానికి ఉన్నారు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు. ఎంతసేపు తిట్టుకోవడాలు తప్ప చేస్తున్నదైతే కనుక ఏం లేదు. ఒకరినొకరు తిట్టుకోవడం, తిట్లకై ఎవ్వరూ అతిథులు కాదు. అధికార పక్షం, ప్రతిపక్షాలు తిట్లు తప్ప అక్కడ ఏం కనిపించట్లా. ప్రజా సమస్యలు ఎత్తి చూపి దానికి పరిష్కార మార్గం చూపించి వాటిని సాల్వ్ చేస్తున్నారా? అది కనిపించట్లా. ఎంతసేపు తిట్టుకోవడాలే కనిపిస్తున్నాయి. దీనివల్ల అందరి స్థాయి దిగజారిపోతుంది. కానీ అది ఎందుకు అర్థం కావట్లేదో మీలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న అందరికీ అది అర్థం కాని విషయం.
ప్రజలకు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కి టులెట్ బోర్డు పెట్టారంట. గజ్వేల్ బీజేపీ నాయకులు అయితే కనుక చేత కాకుంటే రాజీనామా చేయండి అని చెప్పేసి నిరసన చేశారు. ఇంకా మా ఎమ్మెల్యే కనిపించట్లేదు అని చెప్పేసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గజ్వేల్ పిఎస్ లో అయితే కనుక ఫిర్యాదు చేశారని చెప్పి ఇచ్చారు. మరి కేసీఆర్ ఇప్పుడైనా బయటకు వచ్చి వెళ్తారో లేదో చూడాలి. ఇక 8 ఏళ్లలో 61 లక్షల రూపాయలు స్వాహా. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అధికార దుర్వినియోగం. వ్యక్తిగత వాహనాన్ని ప్రభుత్వానికి అద్దెకిచ్చినట్లు బిల్లులు. నిజం నిగ్గు తేల్చిన కేంద్ర ఆడిట్ సంస్థలు. ప్రభుత్వానికి వ్యవసాయ వర్సిటీ నివేదిక. త్వరలో చర్యలు. ఒక ఉన్నత స్థాయి హోదాలో ఉండి ఐఏఎస్ అయినటువంటి స్మితా సబర్వాల్ కూడా ఇలా చేశారు అంటే ఇది చాలా మంది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఎందుకంటే స్మితా సబర్వాల్ చాలా సిన్సియర్ ఆఫీసర్ అన్న పేరు ఉండేది. మరి ఆవిడ మీద ఈ ఆరోపణలు రావడం, ఈవిడ అధికార దుర్వినియోగం చేశారని వార్తలు రావడం అయితే కనుక ఇది చాలా మంది ఇప్పటికీ కూడా చాలా మంది షాకింగ్ లోనే ఉన్నారు. స్మితా సబర్వాల్ ఇలా చేశారా అని చెప్పేసి. మరో వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక ఇక బడ్జెట్ పైన అయితే కనుక మరో బీజేపీ నేత మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసేలా ఉంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసేలా ఉందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే కనుక విమర్శించారు అని చెప్పేసి వార్త ఇచ్చారు. ఇక హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయం. 2000 ఉద్యోగ అవకాశాలు. సీఎం సమక్షంలో సంస్థ ఒప్పందం. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. మెక్డొనాల్డ్ చైర్మన్ క్రిస్ కెంప్కేజెన్స్కీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే హైదరాబాద్ లో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయాన్ని అయితే కనుక ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది తెలంగాణ ప్రభుత్వానికి అలాగే మెక్డొనాల్డ్స్ కి. దీని ద్వారా 2000 ఉద్యోగ అవకాశాలు అయితే కనుక రాబోతున్నాయి అని చెప్పేసి చెప్పారు. మరో వార్త చూసుకుంటే ఇక అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత. 9 నెలల నిరీక్షణ సుఖాంతం. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సూల్. ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు. వ్యోమగాములందరూ పునరావాసానికి తరలింపు. భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. సో సునీత విలియమ్స్ గారి ఫోటో కూడా ఇచ్చారు ఇక్కడ. అంటే క్రూ డ్రాగన్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం అభివాదం చేస్తున్న సునీత విలియమ్స్ అని. సో ఎట్టకేలకు 9 నెలల నిరీక్షణకి అయితే కనుక తెరపడింది. క్షేమంగా సునీత విలియమ్స్ ఇంకా మిగిలిన ఆస్ట్రోనాట్లు అయితే కనుక క్షేమంగా ల్యాండ్ అయ్యారు. సో వాళ్ళు ఎవరెవరైతే ల్యాండ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పునరావాసానికి పంపిస్తున్నారు అని చెప్పారు. ఎందుకంటే 9 నెలల అంతరిక్షంలో ఉండిపోయారు. ఇక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది. ఆ ఏర్పాట్లు అయితే కనుక చేస్తున్నారని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. భూ వాతావరణానికి అలవాటు పడేలాగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి. ఇక మరో ప్రధాన వార్త. పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి. వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి. సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా? హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. సో ముఖ్యంగా హైకోర్టు అయితే కనుక హైడ్రాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పొచ్చు. అక్రమ నిర్మాణాల విషయంలో పేదవాళ్ళనే కాదు పెద్దలను తాకి చూడండి, వాళ్ళకి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని చెప్పేసి హైడ్రాను ఉద్దేశించి అయితే కనుక మాట్లాడింది హైకోర్టు చెప్పింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే నీటి వనరులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని పెద్దలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని నిలదీసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికి వాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల ఆక్రమణలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుందని పేర్కొంది. మీరాళం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. సో మొత్తానికి అయితే కనుక అంటే నీటి వనరులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాదు, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి కూడా కూల్చేయండి, వారిని కూడా ఒకసారి తాకి చూడండి అని చెప్పేసి హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు అయితే కనుక మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉంటాయా అని కూడా నిలదీసింది. ఇక పేదలకు వర్తించే చట్టాలే పెద్దలకు కూడా వర్తిస్తాయి. అంటే చట్టం అందరికీ సమానమే, ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టం అంటూ ఏముండదు. ఈ నేపథ్యంలోనే కోర్టు పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికి వాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకుంటే సరిపోదు. దుర్గం చెరువు, మియాపూర్ చెరువులోని సంపన్నుల ఆక్రమణలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుంది అని చెప్పేసి స్పష్టంగా హైకోర్టు అయితే చెప్పింది. మరి హైడ్రా ఏం చేస్తుంది? హైకోర్టు చెప్పిన తర్వాత అయినా సరే మరి వీటిపైన చర్యలు తీసుకుంటుందా లేదా, ఎలా ముందుకెళ్తుంది అన్నది అయితే కనుక చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు
చూస్తే కనుక బడ్జెట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇదివరకే. ఇక ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు, వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాత్రం మోడీని నమ్ముతుండు సీఎం రేవంత్. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడా చేయలేదు, మేము చిత్తశుద్ధితో బిల్లు పాస్ చేశాం. 30 ఏళ్ల వర్గీకరణ ఇష్యూకు పరిష్కారం చూపినాం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇక నోటిఫికేషన్లు వస్తాయి, నిరుద్యోగులు ప్రిపేర్ కావాలని సూచన. ముఖ్యమంత్రిని సన్మానించిన ఎస్సీ సంఘాల నేతలు. ఇక్కడ ఫోటో ఇచ్చారు. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర, పిసిసి చీఫ్ మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కడియం శ్రీహరి తదితరులు. సో ఎస్సీ వర్గీకరణ మేం చేస్తే మందకృష్ణ మాదిగా ఏమో ప్రధాని మోడీని నమ్ముతా ఉన్నాడు అని చెప్పేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ జరగలేదు. మేం చిత్తశుద్ధితో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ బిల్లుని అయితే కనుక పాస్ చేశామని చెప్పేసి ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక 30 ఏళ్ల నుంచి ఉన్న ఈ ఇష్యూకి అయితే కనుక మేము పరిష్కారం చూపామని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాలకు సంబంధించిన ఎస్సీ సంఘాల నేతలు అయితే కనుక ముఖ్యమంత్రిని సన్మానించారు. దానికి సంబంధించిన వార్త ఇది. వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు 7.46 లక్షల కోట్లు. ఈ ఏడాది ఎఫ్ఆర్బిఎం పరిధిలో 69,639 కోట్లు. గత సర్కార్ అప్పులకు ఈసారి వడ్డీలు 19,369 కోట్లు. కిస్తీలకు మరో 47,000 కోట్లు చెల్లించాల్సిందే. సో రోజు రోజుకి అప్పులు అయితే రాష్ట్రంలో పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. వచ్చే మార్చి నాటికి రాష్ట్ర అప్పు 7.46 లక్షల కోట్లకి వెళ్తుందని చెప్తున్నారు. ఇక వచ్చే నెల నుంచి అయితే కనుక రేషన్ షాపుల ద్వారా జనానికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇక స్టాక్ పాయింట్లకు చేరుతున్న రైసు కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నులు అవసరమని అంచనా వేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా వచ్చే నెల నుంచి అయితే కనుక రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాము, దానికి రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తోంది ప్రభుత్వం. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక రేవంత్ ని తిట్టిండని దళిత రైతు వెంకటయ్య అరెస్ట్. అన్నంపల్లెం గుంజేసి 77 ఏళ్ల వృద్ధుడిపై సర్కారు దౌర్జన్యం. భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు ఆక్రోశం. సీఎం ను తిట్టాడంటూ అక్రమంగా కేసు, అరెస్టు. రెక్కలిచి పోలీసోళ్లు పట్టుకుపోయిండ్రు. రేవంత్ రెడ్డిని ఏమో అన్నవట, అన్ని బెదిరించిండ్రు. ఎక్కడికి తీసుకుపోతాన్రో చెప్పమంటే చెప్పలేదు. ఆయనకు ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యత. దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు. సో ఒక దళిత రైతు అయితే కనుక వెంకటయ్య అనే రైతు రేవంత్ రెడ్డిని తిట్టాడని చెప్పేసి ఆయన అన్నం తింటున్నా కూడా ఆ పల్లెంని గుంజేసి పోలీసులు లాక్కొని వెళ్లారు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ముఖ్యంగా ఆయన వయసు చూసుకుంటే కనుక 77 ఏళ్ల వృద్ధుడిపై అయితే కనుక సర్కార్ దౌర్జన్యం చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎందుకు ఆయన అంత ఆక్రోషంగా అంటే సీఎం ని మాట్లాడారు అంటే కనుక భూమిని లాక్కోవడంతో మానుకోట రైతు తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు. సీఎం ను తిట్టాడంటూ అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి భూమిని లాక్కుంటే ఎవరికి అయినా కూడా కోపం వస్తుంది, ఎవరికైనా బాధ ఉంటుంది. కోపం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిని నమ్ముకొని బతికే వాళ్ళకి ఆ భూమిని లాగేసుకున్నప్పుడు అంటే మీరు డబ్బులు చెల్లించుండొచ్చు, ఇతరత్ర ఏవైనా ఇచ్చుండొచ్చు, కానీ భూమిని నమ్ముకొని బతికే వాళ్ళకి ఆ భూమి విలువ వాళ్ళకి తెలుసు. కొంతమంది అమ్ముకోవడానికి అంటే ఇష్టపడతారేమో, సరే పరిశ్రమలు వస్తాయి అట్లా అని, కానీ కొంతమంది మాత్రం ఆ భూమిని ప్రాణంగా బతికే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఇతరు కూడా ఒకరు అన్నది తెలుస్తుంది వార్తా కథనం చూస్తుంటే. సో ఆయన భూమిని లాక్కోవడంతో ఆక్రోశానికి గురయ్యాడు రైతు అని చెప్పేసి చెప్పారు మానుకోటలో. ఈ నేపథ్యంలోనే సీఎం ని తిట్టాడంటూ అక్రమంగా అరెస్ట్ చేసి కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఒకవేళ ఆయనకి ఏమన్నా జరిగితే కనుక సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత అని చెప్పేసి వెంకటయ్య గారి భార్య లక్ష్మి అయితే కనుక దుఃఖిస్తోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక దళితులపై దాష్టీకం, రసమై ఇంటిపై దాడికి యత్నం. మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం. మూకుమ్మడిగా వెళ్లి ఇంటిపై దాడికి పన్నాగం. అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యేలు బాలకిషన్. కవంపల్లి అవినీతిని ప్రశ్నించినందుకే హరీష్. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్. సో రసమై బాలకృష్ణ ఇంటిపైన అయితే కనుక దాడికి యత్నం జరిగింది. మానుకొండూరు కాంగ్రెస్ శ్రేణులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక కవ్వంపల్లిలో ఏదైతే అవినీతి జరిగిందో ఆ కవ్వంపల్లి అవినీతిని ప్రశ్నించినందుకే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి హరీష్ రావు అయితే కనుక చెప్తున్నారు. ఇక గురుకులంలో అయితే కనుక మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయింది. ఎస్సీ హాస్టల్లో 20 మంది విద్యార్థినులకు అస్వస్థ అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. గురుకులాల్లో ఆ మధ్య కాలంలో అయితే కనుక ఫుడ్ పాయిజన్ ఎక్కువ అవడంతో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడము, ఫస్ట్ అధికారులు ఎవరున్నారో వాళ్ళు భోజేసిన తర్వాత పిల్లలు తినాలి అని చెప్పడం ఇదంతా జరిగింది. సో ఆ తర్వాత స్లోగా
ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టు కనిపించాయి. సో ఇప్పుడు చూస్తే ఇంకొక వార్త ఇచ్చారు ఇక్కడ, గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగింది అని చెప్పేసి, ఎస్సీ హాస్టల్లో 23 మంది విద్యార్థినులకు అస్వస్థత అని చెప్పేసి. మరి ఎందుకు ఇలా ప్రతిసారి జరుగుతుంది అన్నది అయితే కనుక, అంటే రివ్యూస్ చేస్తున్నారు, అక్కడ ఉన్న అధికారులకు సూచనలు చేస్తున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, అయినప్పటికీ కూడా రిపీట్ అవుతున్నాయి అంటే మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, అంటే అక్కడ ఎవరైతే వంట చేస్తున్న వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, ఉన్నతాధికారులు సరైన పర్యవేక్షణ లేక నిర్లక్ష్యంగా ఉండడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారా, ఎక్కడ సమన్వయం లోపిస్తోంది అన్నదైతే కనుక ఒకసారి ఇంకా సీరియస్ గా తీసుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ, ఒక రకంగా చెప్పాలంటే వారి ఆరోగ్యంతో ఆడడమే అవుతుంది ఇది. సో ఇలాంటి వాటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతాదో ప్రభుత్వము, అంటే ఇప్పుడు సీఎం వెళ్ళి అన్ని చూసుకోలేరు కాబట్టే కదా మిగతా ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మంత్రులు, ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉన్నతాధికారులు ఉంటారు. మరి వీళ్ళు చేసే పని అదే కదా. మీకు ఆ పని చూసుకోమనే మీకు చెప్తారు. మరి మీరు ఆ పనిని కూడా సక్రమంగా నిర్వర్తించలేకపోతే ఇంకా ఏం చేస్తారు? ఒకవేళ మీకు అది సరిగా చేయడం చేత కాకపోతే చెప్పండి, వేరే వాళ్ళకన్నా ఇస్తారు. అంతేకాని ఇట్లా విద్యార్థుల జీవితాలతో వాళ్ళ ఆరోగ్యాలతో ఎందుకు ఆటలాడుకుంటారు? ప్రభుత్వం దీనిపైన ఇంకా సీరియస్ గా ఇప్పటికైనా సరే ఎవరైతే దీనిపైన నిర్లక్ష్యం వహించారో అలాంటి వాళ్ళపైన అయితే కనుక కొంచెం గట్టిగానే సీరియస్ గా తీసుకొని ఏం చేస్తే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది అన్న కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం కాదు, చాలా సార్లు వస్తూనే ఉన్నాయి ఈ వార్తలు. మరి విద్యార్థుల హెల్త్ ఎంత ముఖ్యమో అందరికీ ఆరోగ్యం ముఖ్యం. అందులో హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ ర్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.